హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మా ఊర్లో 3 రోజుల నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు బాగా గ్రాండ్గా చేస్తున్నారు. నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైం అండి చూడటం. చాలా హనుమాన్ జయంతి సందర్భంగా 2 రోజుల ముందు నుంచి చేస్తున్నారండి. బాగా గ్రాండ్గా చేస్తున్నారు. ఎప్పుడు ఇలా చేయలేదంట, ఈ ఇయరే చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. అది మీతో షేర్ చేసుకుంటున్న వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. తుఫాను లేసి గాలి వానలేసి జోరుగా వాన పడుతుంటే ఆంజనేయ స్వామిని లోపల తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నారు. పుష్పార్చన ఉందండి. పుష్పార్చన కోసం మార్నింగ్ అభిషేకం చేశారు. ముందు రోజు 1,00,000 తమలపాకులతో అర్చన చేశారు. ఇప్పుడు పుష్పార్చన కోసం అని ఆరు బయట అన్ని రెడీ చేసి అన్ని కుర్చీలు వేసిన తర్వాత వాన దంచి కొడుతుందండి. అందరూ లోపల వచ్చి కూర్చున్నారు. సరిపోక చాలామంది నిలబడ్డారు. ఇంత గాలి వానలో కూడా గొడుగులు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూపిస్తా చూడండి మా ఊర్లో వాళ్ళ భక్తి మీకు. ఆంజనేయ స్వామి, నేను ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఉంటే ఎప్పుడైనా సరే దేవుడి కార్యక్రమం అంటే ముందే కూర్చున్న ఆంజనేయ స్వామి ఎదురుగానే కూర్చున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళు కొంతమంది ప్లేస్ లేక అలాగే నిలబడ్డారండి. బయట చూస్తే వాన, లోపల చూస్తే ప్లేస్ లేదు. వాసవ ఆంటీ అంటుంది, మీ ఇద్దరైనా వీడియోలు ఫోటోలు తీసుకునేదంటే ఆంటీ నువ్వు కూడా రా అంటున్నా. ఇక్కడ చూడండి వీళ్ళు వానకు తడుచుకుంటా గొడుగులు వేసుకొని వచ్చారు. మీకు గొడుగు చూపిస్తా. పుష్ప ఆంటీ వీడియో తీస్తున్నా, నాకు ప్లేస్ లేక అక్కడ నిలబడిందండి. పుష్ప ఆంటీ మేము ముందు కూర్చున్నాము, అటు సైడ్ వాళ్ళందరినీ లేపేశారు. చూడండి వీళ్ళిద్దరు వానకి తడుస్తా గొడుగు వేసుకొని వచ్చారు. తుఫాను గాలివానకు కూడా మా ఊరి వాళ్ళ భక్తి చూడండి. గొడుగులు వేసుకొని మరీ వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఆంజనేయ స్వామికి జాజి పూలు కనకాంబరాలు తోటి ఇక్కడ అభిషేకం కోసం, అభిషేకం కాదండి పుష్పార్చన. నేను ఇంటి దగ్గర నుంచి 100 రూపాయలు మల్లెపూలు కొనుక్కొని వచ్చాను. ఆంజనేయ స్వామిని మల్లెపూలతో చల్లపరచాలని మల్లెపూలు తీసుకొని వచ్చాను. ఇంకా మా ఊరి ఎమ్మెల్యే గారి తమ్ముడు వాళ్ళంటండి. నాకైతే ఇక్కడ వాళ్ళందరూ గర్భగుడిలో స్వామివారికి వాళ్ళతో పూజ చేపించారు. ఏడున్నర కార్యక్రమం స్టార్ట్ చేసిన వానకి లేట్ అయింది కొంచెం. ఇంకా వాళ్ళు పూజ చేసి వెళ్ళిన అనంతరం ఇక్కడ చేస్తున్నారు. నేను తీసుకొచ్చిన పూలు అదిగోండి ఆ కవర్లో వాళ్ళకి ఇచ్చాను. గర్భగుళ్ళ ఆంజనేయ స్వామి మీద కాళ్ళ మీద వేసి దండం పెట్టుకుంటున్నారండి. అదిగో అక్కడే మల్లెపూలు, నేను ఇంటి దగ్గర నుంచి కొనుక్కొచ్చిన మల్లెపూలు గర్భగుళ్ళ ఆంజనేయ స్వామి దగ్గరికి చేరినాయి. తర్వాత ఇక్కడ ఉన్న కొంతమందికి కూడా పంచానండి. అందరు వేసి దండం పెట్టుకోండి అని నేను తీసుకొచ్చిన మల్లెపూలు నా చుట్టూ ఉన్న 4గురికి పంచాను. అందరూ వేసి దండం పెట్టుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా బయట నిలబడున్న వాళ్ళని లోపలికి రమ్మంటున్నారు. ఇంకా దండం పెట్టుకున్న వాళ్ళంతా బయటికి వెళ్ళమంటున్నారు. చూడండి వాన పడి బండలన్నీ తడిగా ఎలా ఉన్నాయో, జారుతామో అన్న భయంతో అలాగే ఉన్నాం. కొంచెం వాన తగ్గిందండి. ఇప్పుడు బయట భరతనాట్యం స్టేజ్ పెట్టారు, భరతనాట్యం వేస్తున్నారు. విజయవాడ వాళ్ళొచ్చి ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ అది వేపిస్తున్నారు. ఇంత వానను కూడా లెక్క చేయకుండా చూడండి గుడికి ఎంతమంది వచ్చారో. అందరూ కొంచెం లైట్గా పడతానే ఉంది వాన. మొబైల్లో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ లైట్గా పడుతుంది. ఈ టెంట్ల కింద వాటి కింద కూర్చొని చూస్తున్నారు. ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఆరు బయట ఇక్కడ రెడీ చేశాక వాన చూడండి పడుతూనే ఉంది వాన. ఇంకా స్వామివారిని లోపల తీసుకొచ్చి పుష్పార్చన కంప్లీట్ చేశారు. పుష్పార్చన ముగించిన తర్వాత ఇక్కడ డ్యాన్స్, బయట భరతనాట్యం డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ పెట్టారండి. తర్వాత ఈ పక్కనే టిఫిన్స్ పెడుతున్నారు. ముందు వెళ్ళాను వడ్డిద్దామని చెప్పి, వడ్డిద్దామని ఇంట్రెస్ట్ తోటి వెళ్ళానండి. అన్నీ అప్పుడే దించుతున్నారు. ఏమేంటో చూసేయండి. చట్నీ, ఉప్మా, డబల్ మీఠా అన్ని బల్లల మీద సర్దుతున్నారు. నేను వడ్డించాలని ఇంట్రెస్ట్ తోటి వెళ్ళాను. కానీ వాతావరణం చూస్తే ఉరుముతా ఉందండి. ఇంకా వాన పెద్దది ఎక్కడ అయిద్దా అని భయంతో చూడండి ఉప్మా అంతా బేషన్లోకి తోడుతున్నారు. చట్నీ, ఇది డబల్ మీఠా స్వీట్ అండి. స్వీటు ఇంకా మేము ముందే వెళ్ళాం వడ్డిద్దామని. పైన చూస్తే ఉరుముతుంది, కరెంటు పోయింది. ఇక్కడ వాటర్ రాలేదని చూస్తున్నారు. ఇంకా అన్నీ తోడేసి
బెంచ్ పెట్ సప్ ఇంకా వడ్డీయడానికి అన్నీ రెడీ చేశారు. వాతావరణం చూస్తే వాన స్టార్ట్ అయ్యేటట్టుందని చెప్పి ఇంకా వాటర్ రాగానే వడ్డీయటం స్టార్ట్ చేసేసారు ఇక్కడ. ఇంకా వాతావరణం బాగాలేదని చెప్పి నేను పెట్టించుకొని వచ్చేసానండి. డబుల్ మీఠా స్వీటు, ఉప్మా, చట్నీ. ఇంకా నేను కొంచెం అలా పెట్టించేసుకొని తినేసి ఎక్కువ పెట్టించుకున్నానే కానీ తినబుద్ధి కాలేదు. ఎందుకు బాగా కాలిపోతా హాట్గా ఉంది. కాలిపోతూ ఉంటే లైట్ పెట్టించుకుందాన్ని కానీ సగం తిని వదిలేసి వచ్చాను. దేవుడి ప్రసాదం కదా. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఇలా 3 రోజులు వచ్చే వాళ్ళకి ఆంజనేయ స్వామి గుళ్ళో వెళ్ళటము, పొద్దున సాయంత్రం టిఫిన్లు తింటాము నా లైఫ్లో ఫస్ట్ టైము. నేను పుట్టిన ఇన్ని సంవత్సరాల్లో ఇలాగ 2 పూట్ల వెళ్ళలేదు. నేను వెళ్ళేది గుడికి పూజ చేయడానికి వెళ్ళేది. ఇంకా క్లాసికల్ డ్యాన్స్ చూద్దామని ఒక 5 మినిట్స్ కూర్చున్నానండి. వాన పడుతున్న లైట్గా వాన పడుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి.